హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సాధ్వి శాస్త్ర వ్లాగ్స్. ఈ వీడియోలో కార్తీక మహాపురాణము 7వ రోజు పారాయణము చదివి వినిపిస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక మహాపురాణము 7వ రోజు పారాయణము. వశిష్ఠుడు జనక మహారాజుతో, మహారాజా, ఎంత చెప్పినా తరగని ఈ కార్తీక మహాత్య పురాణములో కార్తీక మాసంలో చేయవలసిన ధర్మాల గురించి చెబుతాను. శ్రద్ధగా విను. తప్పనిసరిగా చేయవలసిన వాన్ని చేయకపోవడం వలన పాపాలను కలిగించేవి అయిన ఈ కార్తీక ధర్మాలన్నీ కూడా నా తండ్రి అయిన బ్రహ్మదేవుని ద్వారా నాకు బోధించబడ్డాయి. నీకిప్పుడు వాటిని వివరంగా వివరిస్తాను. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాసంలో కన్యాదాన, ప్రాతస్నానములు, యోగ్యుడైన బ్రాహ్మణ బాలకునకు ఉపనయనం చేయించడం, విద్యాదాన, వస్త్రదాన, అన్నదానములు ఇవి చాలా ప్రధానమైనవి. బ్రాహ్మణ కుమారునికి కార్తీక మాసంలో ఒడుగు చేయించి దక్షిణను సమర్పించడం వలన పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయి. ఆ విధముగా తమ ధనముతో ఉపనయనం చేయించబడిన వటువు చేసే గాయత్రీ జపము వల్ల దాత పంచమహాపాతకాలు నశించిపోతాయి. 100 రావి చెట్లు నాటించిన, 100 తోటలను వేయించిన, 100 నూతులను, దిగుడు బావులను నిర్మించిన, 10,000 చెరువులను తవ్వించినా వచ్చే పుణ్యం ఎంతైతే ఉంటుందో అది పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేయించడం వలన కలిగే పుణ్యంలో 16వ వంతుకు కూడా సమానము కాదు. మరో విషయమును గుర్తుంచుకో. కార్తీక మాసంలో ఉపనయన దానమును చేసి తదుపరిని వచ్చే మాఘములో కానీ వైశాఖంలో కానీ ఉపనయనమును చేయించాలి. సాధువులు, శ్రోత్రియులైన బ్రాహ్మణ బాలకులకు ఉపనయనము చేయించడం వలన అనంత పుణ్యము కలుగుతుందని ధర్మవేత్తలైన మునులందరూ కూడా చెప్పియున్నారు. అటువంటి ఉపనయనానికి కార్తీక మాసంలో సంకల్పమును చెప్పుకుని ఫలానా వారికి నేను నా ద్రవ్యముతో ఉపనయమును చేయిస్తాను అని వాగ్దానం చేయడం వలన కలిగే సత్ఫలితాల్ని చెప్పడానికి స్వర్గలోకవాసులకు కూడా సాధ్యము కాదని తెలుసుకో. జనక మహారాజా, ఇతరుల సొమ్ముతో చేసే తీర్థయాత్రలు, దేవ బ్రాహ్మణ సమారాధనలు వీని వలన కలిగే పుణ్యం ఆ ధనదాతలకే చెందుతుందన్న విషయము తెలిసినదే కదా. కార్తీక మాసములో తమ ధనముతో ఒక బ్రాహ్మణునకు ఉపనయనముతో పాటు వివాహమును కూడా చేయించడం వలన మరింత పుణ్యము ఇనుమడిస్తుంది. కార్తీక మాసంలో కన్యాదానమాచరించిన వాడు స్వయముగా వాడు తరించడమే గాక వాని పితరులందరికీ కూడా బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించిన వాడవుతాడు. ఇందుకు నిదర్శనముగా ఒక ఇతిహాసమును చెబుతాను విను. పూర్వకాలంలో వంగదేశాన దుర్మార్గుడైన సువీరుడనే రాజు ఉండేవాడు. లేడి కన్నుల వంటి సోగకన్నులు గల సుందరాంగి ఒకరితే అతని భార్యగా ఉండేది. దైవయాగము వలన సువీరుడు దాయాదులచే ఓడింపబడినవాడే, రాజ్యభ్రష్టుడే. అర్ధాంగి అయిన సుందరాంగితో సహా అడవులలోకి పారిపోయి కందమూలాదులతో కాలము గడపసాగాడు. ఇలా ఉండగా అతని భార్య గర్భవతి అయ్యింది. రాజు నర్మదా తీరములో పర్ణశాలను నిర్మించాడు. ఆ పర్ణశాలలోనే అతని రాణి ఒక చక్కటి కుమార్తెను ప్రసవించింది. సర్వసంపదలు శత్రువుల పాలైపోవటం వలన, తాను అడవుల పాలవటం వలన కందమూలాలలో బతుకుతున్న ఈ రోజుల్లో కడుపు పండి సంతానం కలగడం, పోషణకు చిల్లి గవ్వైనా లేక దరిద్రము పట్టి పీడించటము, వీటన్నిటినీ పదే పదే తలచుకుంటూ తన పురాకృత కర్మలని నిందించుకుంటూ అతి కష్టం మీద ఆ ఆడకూతుర్ని పెంచుకోసాగారు సువీర దంపతులు. కాలం గడిచింది. సువీరుని కూతురు చక్కగా ఎదిగి నిజరూప లావణ్య సౌందర్యాదులతో చూసేవారికి నేత్రానందకారిణిగా పరిణమించింది. 8 ఏండ్ల ప్రాయంలోనే ఎంతో మనోహరంగా ఉన్న ఆమెను చూసి మోహితుడైన ఒక ముని కుమారుడు ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయవలసిందిగా సువీరుని కోరాడు. అందుకా రాజు, ఋషిపుత్ర, ప్రస్తుతము నేను ఘోర దరిద్రముతో ఉన్నాను గనుక నేను కోరినంత ధనాన్ని నువ్వు కన్యాశుల్కముగా సమర్పించగలిగితే నీ కోరిక తీరుస్తాను అన్నాడు. ఆ పిల్ల మీది మక్కువ మానుకోలేని ముని బాలకుడు, రాజా, నేను కేవలం మునికుమారుడిని అయిన కారణముగా నీవు అడిగినంత ధనమును తక్షణమే ఇవ్వలేను. తపస్సు చేత తద్వారా ధనమును సంపాదించి తెచ్చిస్తాను. అంతవరకు ఈ బాలికను నా నిమిత్తమై భద్రపరచి ఉంచు అని చెప్పాడు. అందుకు
సువీరుడు అంగీకరించడంతో ఆ నర్మదా తీరంలోనే తపోనిష్ఠుడై తత్ఫలితంగా అనూహ్య ధనరాశిని సాధించి దానిని తెచ్చి సువీరునికి ఇచ్చాడు. ఆ సొమ్మునకు సంతృప్తి చెందిన రాజు తమ ఇంటి ఆచారము ప్రకారముగా తన కూతుర్ని మునియునికి ఇచ్చి ఆ అరణ్యములోనే కళ్యాణమును జరిపించేశాడు. ఆ బాలిక భర్తతో కలిసి వెళ్ళిపోయినది. తన కూతుర్ని విక్రయించిన ద్రవ్యముతో రాజు తన భార్యతో సుఖముగా ఉండసాగాడు. తత్ఫలితముగా సువీరుని భార్య గర్భిణి అయి మళ్ళా ఒక ఆడపిల్లను కన్నది. అందుకు రాజు ఆనందించాడు. పెద్ద పిల్లను అమ్మి ధనమును రాబట్టినట్టే ఈ పిల్ల ద్వారా కూడా మరింత ద్రవ్యమును సంపాదించవచ్చునని చాలా సంతోషించాడు. బిడ్డ ఎదుగుతూ ఉంది. ఇదిలా ఉండగా ఒకానొక యతీశ్వరుడు నర్మదా స్నానానికే వచ్చి అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరుని, అతని భార్యను, కుమార్తెను చూసి, ఓయి, నేను కౌండిన్య గోత్రజుడైన యతిని. ఈ అరణ్య ప్రాంతంలో సంసారయుతంగా ఉన్న నువ్వెవరివి అని అడిగాడు. యతీంద్రుడి ప్రశ్నలకు జవాబుగా, నేను వంగాసాధీసుడైన సువీరుడను. దాయాదుల వలన రాజ్యభ్రష్టుడనై ఇలా అడవిలో జీవిస్తున్నాను. దరిద్రం కన్నా ఏడిపించేది కొడుకు చావు, కొడుకు చావు కన్నా ఏడిపించేది భార్యావియోగం, భార్యావియోగం కన్నా మరింత బాధ పెట్టేది రాజ్యం పోవటం. ఇదంతా మీకు తెలిసినదే కదా. ప్రస్తుతం నేనా విధమైన 3 రకాల విచారాల వలన అమిత దుఃఖితుడనై ఈ విధముగా కందమూల భక్షణములతో ఈ అరణ్యమే శరణ్యముగా బ్రతుకుచున్నాను. ఈ అరణ్యములోనే తొలిచూలుగా నాకొక కూతురు పుట్టినది. ఆమెనొక మునికుమారునికి విక్రయించి ఆ ధనముతో ప్రస్తుతానికి సుఖముగానే బతుకుతున్నాను. ఇది నా 2వ కూతురు. ఈమె నా భార్య. నా గురించి ఇంకా ఏ వివరాలు కావాలో అడిగితే చెబుతాను అన్నాడు సువీరుడు. సువీరుడిచ్చిన సమాధానానికి ఆశ్చర్యపోతూనే ఆ యతీంద్రుడు, ఓ రాజా, ఎంత పని చేశావు! మూర్ఖుడవై అగణితమైన పాపాన్ని పోగు చేసి పెట్టుకున్నావు. ఆడపిల్లని అమ్ముకొని అలా వచ్చిన డబ్బుతో జీవించేవారు మరణానంతరం అసిపత్రం అనే నరకము పాలవుతారు. ఆ సొమ్ముతో దేవ ఋషి పితృగణాలకు చేసిన అర్చన తర్పణాదుల వలన ఆ దేవ ఋషి పిత్రాదులందరూ కూడా నరకాన్ని చవిచూస్తారు. అంతేకాదు కర్మకు జన్మజన్మలకు కూడా పుత్ర సంతానము కలగకూడదని శపిస్తారు. ఇక అలా ఆడపిల్లలను అమ్ముకొని జీవించడమే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకంలో పడతారు. రాజా, అన్ని రకాల పాపాలకు ఏవో కొన్ని ప్రాయచిత్తాలున్నాయి గాని ఈ కన్యాశుల్కము అనబడే ఆడపిల్లని అమ్ముకునే మహాపాపానికి మాత్రం ఏ శాస్త్రములోనూ కూడా ఎటువంటి ప్రాయశ్చిత్తము లేదు. కాబట్టి సువీరా, ఈ కార్తీక మాసములో శుక్లపక్షములో నీ 2వ కుమార్తెకు కన్యాదానపూర్వకంగా కళ్యాణం జరిపించు. కార్తీక మాసంలో విద్యా తేజశీల యుక్తుడైన వరునికి కన్యాదానమును చేసినవాడు గంగాది సమస్త తీర్థాలలోనూ స్నానదానాదులు చేయడం వలన కలిగే పుణ్యాన్ని యథోక్త దక్షిణాయుతముగా అశ్వమేధాది యాగములను చేసిన వాళ్ళు పొందే సత్ఫలితాల్ని పొందుతాడు అని హితబోధ చేశాడు. కానీ నీచబుద్ధితో కూడుకున్న ఆ సువీరుడు ఆ సజ్జన సద్బోధను కొట్టిపారేస్తూ, బాగా చెప్పావయ్యా బాపడా, పుట్టినందుకు గాను పుత్రద్వారా గృహ క్షేత్ర వాసోవసు రత్నాద్య అలంకారాదులతో ఈ శరీరాన్ని పుష్టిపరచి సుఖించాలే గాని ధర్మము ధర్మము అంటూ కూర్చుంటే ఎలాగా? అసలు ధర్మమంటే ఏమిటి? దానమంటే ఏమిటి? ఫలమంటే ఏమిటి? పుణ్యలోకాలంటే ఏమిటి? అయ్యా ఋషిగారు, ఏదో రకంగా డబ్బును సంపాదించి భోగాలు అనుభవించడమే ప్రధానము. పెద్దపిల్ల విషయంలో కంటే అధికముగా ధనమిచ్చేవానికి నా చిన్నపిల్లని కూడా ఇచ్చి పెండ్లి చేసి నేను కోరుకునే సుఖభోగాలన్నీ అనుభవిస్తాను. అయినా నా విషయాలన్నీ నీకెందుకు? నీ దారిన నువ్వెళ్ళు అని కసిరికొట్టాడు. అంతటితో ఆ తాపసి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఈ సువీరుని పూర్వీకులలో శృతకీర్తి అనే రాజొకడున్నాడు. సమస్త సద్ధర్మ ప్రవక్త శతాధిక యాగకర్త అయిన ఆ శృతకీర్తి తన పుణ్యకార్యాల వలన స్వర్గములోని ఇంద్రాదుల చేత గౌరవింపబడుతున్నాడు. సువీరునికి యముడు విధించిన శిక్ష కారణముగా యమదూతలు స్వర్గము చేరి అక్కడ సుఖిస్తున్న శృతకీర్తి యొక్క జీవుని పాసబద్ధుని చేసి నరకానికి తీసుకొని వచ్చారు.
ఆ చర్యకు ఆశ్చర్యపడిన శృతకీర్తి యముని ముంగిట నిలబడి, స్వర్గములో ఉన్న నన్ను ఇక్కడికెందుకు రప్పించావు? నేను చేసిన పాపమేంటి అని నిలదీసి అడిగాడు. మందహాసం చేశాడా మహాధర్ముడు. ఇలా చెప్పసాగాడు. శృతకీర్తి, నువ్వు పుణ్యాత్ముడవే, స్వర్గార్హుడవే. కాని నీ వంశీకుడైన సువీరుడనేవాడు కన్యను విక్రయించాడు. అతగాడు చేసిన మహాపాపం వలన అతని వంశీకులైన మీరంతా నరకానికి రావలసి వచ్చినది. అయినా వ్యక్తిగతముగా చేసిన సువీరుని రెండో కుమార్తె నర్మదా నది తీరాన గల పర్ణశాలలో తన తల్లితో జీవిస్తూ ఉంది. ఆ బిడ్డకింకా వివాహము కాలేదు. కాబట్టి నువ్వు నా అనుగ్రహము వలన దేహివై, భూలోకవాసులు గుర్తించే శరీరధారివై అక్కడకు వెళ్ళి అక్కడ యోగ్యుడైన వరునికి ఇచ్చి కన్యాదాన విధానముగా పెళ్లిని జరిపించు. శృతకీర్తి, ఎవడైతే కార్తీక మాసంలో సర్వాలంకారభూషిత అయిన కన్యను యోగ్యుడైన వరునికి దానము చేస్తాడో వాడు లోకాధిపతితో తుల్యుడవుతాడు. అలా కన్యాదానమును చేయాలనే సంకల్పం ఉండి కూడా సంతానము లేనివాడు బ్రాహ్మణ కన్యాదానానికి గాను, కన్యాదానం అందుకోబోతున్న బ్రాహ్మణునకు గాని ధన సహాయమును చేసినట్లయితే ఆ ధనదాత కన్యాదాత పొందే ఫలాన్నే పొందుతాడు. అంతేకాదు స్వలాభాపేక్ష రహితులై 2 పాడి ఆవులను చెల్లించి కన్యను కొని ఆ కన్యను చక్కటి వరుణకిచ్చి పెండ్లి చేసేవారు కూడా కన్యాదాన ఫలాన్ని పొందుతారు. కాబట్టి ఓ శృతకీర్తి, నీవు తక్షణమే భూలోకానికి వెళ్ళి సువీరుని ద్వితీయ కుమార్తెను ఎవరైనా సద్బ్రాహ్మణునకు కన్యామూలముగా దానము చేసినట్లయితే తద్వారా నువ్వు, నీ పూర్వీకులు, ఈ సువీరాదులు కూడా నరకము నుండి విముక్తి పొందుతారు అని చెప్పాడు యమధర్మరాజు. యమధర్మరాజు అనుగ్రహము వలన మానవదేహధారి అయిన శృతకీర్తి వెనువెంటనే భూలోకములోని నర్మదా నది తీరాన్ని చేరి అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరుని భార్యకు హితవులు చెప్పి వారి ద్వితీయ సంతానమైన ఆడపిల్లను సువర్ణాభరణ భూషితను చేసి శివప్రీతిగా శివార్పణమస్తు అనుకుంటూ ఒకానొక బ్రాహ్మణునికి కన్యాదానముగా అర్పించాడు. ఆ పుణ్యమహిమ వలన సువీరుడు నరకపీడా విముక్తుడై స్వర్గమును చేరి సుఖించసాగాడు. తదనంతరం శృతకీర్తి 10 మంది బ్రహ్మచారులకు కన్యామూల్యమును దారపోయడం వలన వారి వారి పితృదేవతలంతా కూడా విగతపాపులై స్వర్గాన్ని పొందారు. అనంతరం శృతకీర్తి కూడా యథాపూర్వకముగా స్వర్గము చేరి తన వారిని కలిసి సుఖించసాగాడు. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో కన్యాదానము చేసేవాడు సర్వపాపాలను నశింపచేసుకుంటాడనడంలో ఏమాత్రమూ సందేహం లేదయ్యా. కన్యామూల్యాన్ని చెల్లించలేని వారు వివాహార్థము మాట సహాయము చేసినప్పటికీ కూడా అమితమైన పుణ్యాన్ని పొందుతారు రాజా. ఎవరైతే కార్తీక మాసంలో యథావిధిగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు స్వర్గాన్ని, ఎవరైతే కార్తీక మాసంలో కార్తీక వ్రతాన్ని ఆచరించరో వాళ్ళు నరకాన్ని పొందుతారనడంలో ఏమాత్రం సందేహం లేదని గుర్తించు జనక మహారాజా అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో చెప్పారు. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో కార్తీక మాసమంతా పూర్వోక్త సర్వధర్మ సంయుతంగా కార్తీక వ్రతాన్ని ఆచరించలేకపోయినప్పటికీ కూడా ఎవరైతే కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గం చేస్తారో వారి యొక్క జన్మాంతర పాపాలన్నీ కూడా నశించిపోతాయి. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో వృషోత్సర్గము అంటే ఏమిటో ఇప్పుడు చెబుతాను విను అని ఇలా చెప్పసాగారు. జనక మహీపాల, ఆవు యొక్క కోడెదూడను అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలడాన్నే వృషోత్సర్గము అంటారు. ఈ మానవలోకంలో ఏ ఇతర కర్మాచరణాల వలన కూడా అసాధ్యమైన పుణ్యాన్ని ప్రసాదించే ఈ కార్తీక వ్రతంలో భాగముగానే కార్తీక పూర్ణిమ నాడు పితృదేవతా ప్రీత్యర్థం ఒక కోడెదూడను అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలాలి. అలా చేయడం వలన గయాక్షేత్రంలో పితరులకు 1,000,000 సార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన పుణ్యము కలుగుతుంది. పుణ్యలోకాలలో ఉన్న పితరులు సైతం తమ కులములో పుట్టిన వాడెవడైనా కార్తీక పౌర్ణమి నాడు నల్లని గిత్తను అచ్చుబోసి వదిలినట్లయితే మనకు అమితానందం కలుగుతుంది కదా అని చింతిస్తూ ఉంటారు. మహారాజా,
ధనికుడైనా సరే జీవితంలో ఒక్కసారైనా కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గమును చేయనివాడు అంధతామిశ్రము అనే నరకాన్ని పొందుతాడు. గయాశ్రాద్ధము వలన కానీ, ప్రతివర్షాబ్దికాల వల్ల కానీ, తీర్థస్థలాల్లో తర్పణం వల్ల కానీ ఈ వృషోత్సర్గంతో సమానమైన ఆనందాన్ని పితరులు పొందుతారని, గయాశ్రాద్ధ వృషోత్సర్గాలు రెండూ సమానమేనని పెద్దలు చెప్పినా వృషోత్సర్గమే ఉత్తమమైనదని తెలుసుకో. ఇక కార్తీక మాసములో పండ్లను దానము చేసేవాడు దేవర్షి పితృణాలు మూడింటి నుంచి కూడా విముక్తుడైపోతాడు. దక్షిణాయుతంగా దాత్రి ఉసిరిక ఫలాన్ని దానమిచ్చేవాడు సార్వభౌముడవుతాడు. కార్తీక పౌర్ణమి నాడు లింగదానము సమస్త పాపహారకము, అత్యంత పుణ్యదాయకమే కాక ఈ దానము వలన ఈ జన్మలో అనేక భోగాలను అనుభవించి మరుజన్మలో చక్రవర్తిత్వాన్ని పొందుతారు. ఈ అనంత ఫలదాయకమైన ఈ కార్తీక వ్రతాచరణ సదావకాశము అందరికీ అంత తేలికగా లభ్యము కాదు. అత్యంత మహోత్కృష్టమైన ఈ కార్తీక మాసంలో ఇతరుల అన్నమును పితృశేషమును తినకూడనివి తినడము, శ్రాద్ధములకు భోక్తగా వెళ్ళడము, నువ్వుల దానము పట్టడము అనే ఈ 5 మానివేయాలి. ఈ నెలలో సంగానము, శూద్రానము, దేవార్చనకానము, అపరిశుద్ధాన్నము, త్యక్తకర్ముని అన్నము, విధవాన్నము అనేవి తినకూడదు. కార్తీక పౌర్ణమి అమావాస్యలలోనూ, పితృదివసము నాడు, ఆదివారం నాడు, సూర్యచంద్ర గ్రహణ దినాలలోనూ, వ్యతిపాత వైద్యుత్రాది నిషిద్ధ దినాలలోనూ రాత్రి భోజనము నిషిద్ధము. ఈ నెలలో వచ్చే ఏకాదశి నాడు రాత్రింబవలు 2 పూటలు కూడా భోజనము చేయకూడదు. ఇటువంటి రోజులలో ఛాయానక్తము అనగా తమ నీడ శరీరపు కొలతకు 2 పడినప్పుడు భుజించుట ఉత్తమమని మహర్షులు చెప్పారు. ఈ పరమ పవిత్రమైన ఈ కార్తీకములో నిషిద్ధ దినాలలో భుజించే వారి పాపాలు అగణితముగా పెరిగిపోతాయి. అందువలన ఈ కార్తీక మాసంలో తైలాభ్యంగనము, పగటి నిద్ర, కంచుపాత్రలో భోజనము, పరాన్న భోజనము, గృహ స్నానము, నిషిద్ధ దినాలలో రాత్రి భోజనము, వేదశాస్త్ర నింద అనే ఈ 7 జరపకూడదు. సమర్థులై ఉండి కూడా కార్తీకములో నదీ స్నానం చేయకుండా ఇంటి దగ్గరనే వేడినీటి స్నానమును చేసినట్లయితే అది కళ్ళుతో చేసిన స్నానానికి సమానమవుతుందని బ్రహ్మశాసనము. సూర్యుడు తులారాశిలో ఉండగా నదీ స్నానమే అత్యంత ప్రధానమైనది. దగ్గరలో నదులు లేనప్పుడు మాత్రమే చెరువులలో కానీ, కాలువలలో కానీ, నూతి వద్ద కానీ గంగా, గోదావరి మహానదులను స్మరించుకుంటూ స్నానం చేయవచ్చును. ఎక్కడ చేసినా ప్రాతకాలంలోనే స్నానం చేయాలి. అలా చేయని వాళ్ళు నరకాన్ని పొంది అనంతరం చండాలపు జన్మలను ఎత్తుతారు. గంగానది స్మరణమును చేసి, స్నానమును చేసి, సూర్యమండలగతుడైన శ్రీహరిని ధ్యానించి, ఆ విష్ణుగాథ పురాణాదులను ఆలకించి ఇంటికి వెళ్ళాలి. పగలు చేయవలసిన పనులన్నీ ముగించుకొని సాయంకాలం మరలా స్నానము చేసి ఆచరించి పూజాస్థానములో పీఠమును వేసి దానిమీద ఈశ్వరుని ప్రతిష్ఠించి పంచామృత ఫలోదక కుశోదకాలతో మహాస్నానమును చేయించి షోడశోపచారాలతోనూ పూజించాలి. పరమేశ్వర షోడశోపచార పూజాకల్పం. ముందుగా పరమేశ్వరుడైన ఆ పార్వతీపతిని ఆవాహన చేయాలి. అటు పిదప ఓం వృషధ్వజాయ నమః ధ్యానం సమర్పయామి అని అక్షతలను పరమేశ్వరుడి దగ్గర వేయాలి. ఓం గౌరీప్రియాయ నమః పాద్యం సమర్పయామి అని పరమేశ్వరుడి దగ్గర నీటి చుక్కను వదలాలి. ఓం లోకేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి అని నీటి చుక్కను పరమేశ్వరుడి దగ్గర వదిలివేయాలి. ఓం రుద్రాయ నమః ఆచమనీయం సమర్పయామి అని పరమేశ్వరుడి దగ్గర నీటి చుక్కను వదిలేయాలి. ఓం గంగాధరాయ నమః స్నానం సమర్పయామి అని నీటి చుక్కను పరమేశ్వరుడి దగ్గర వదిలేయాలి. మంత్రము ఆపోహిష్టమయో భువః తానావూజేదరాతన మహేరణాయ చక్షసే యోవస్యుత్తమోరసః తస్య భాజయతే హనః ఉసవతీరవమాతరః తస్మాదరంగ మామవో యస్య క్షయాయ జిన్వద అపోజనాయ దాచనః. ఈ మంత్రమును పఠించుచు నీటితో అభిషేకించవచ్చును. ఓం ఆసంబరాయ నమః వస్త్రం సమర్పయామి అని వస్త్రాన్ని సమర్పించినట్లు ఊహించుకొని పరమేశ్వరుడి దగ్గర అక్షతలను వదిలివేయాలి.
ఓం జగన్నాథాయ నమః ఉపవీతం సమర్పయామి అని పరమేశ్వరుడి దగ్గర ఉపవీతం సమర్పిస్తున్నట్లు ఊహించుకొని అక్షతలను వదిలివేయాలి. ఓం కపాలధారిణే నమః గంధం సమర్పయామి అని పరమేశ్వరుడికి గంధాన్ని సమర్పించాలి. ఓం ఈశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి అని పరమేశ్వరుడికి అక్షతలు సమర్పించాలి. ఓం పూర్ణ గుణాత్మనే నమః పుష్పం సమర్పయామి అని పుష్పాన్ని పరమేశ్వరుడికి అర్పించాలి. ఓం ధూమ్రాక్షాయ నమః అని అగరబత్తితో పరమేశ్వరుడికి ధూపాన్ని చూపించాలి. ఓం తేజోరూపాయ నమః దీపం సమర్పయామి ఆవునేతిలో వత్తిని వేసి దాన్ని వెలిగించి పరమేశ్వరుడికి దీపాన్ని చూపించాలి. ఓం లోకరక్షాయ నమః నైవేద్యం సమర్పయామి మీరు పరమేశ్వరునికి నైవేద్యాన్ని సమర్పించాలి. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అనుకుంటూ ఒక పువ్వుతో నైవేద్యం చుట్టూ నీటిని వదులుతూ ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం శ్రీ మహాదేవాయ శివ శివ సంభవే స్వాహ అంటూ స్వాహ అనినప్పుడల్లా పరమేశ్వరునికి నివేదమును చూపి ఫలానా పదార్థమును నివేదించాము అనుకుని అమృతమస్తు అమృతోపస్తరణమసి ఋతం నత్యేన పరిశించామి ఉత్తరాపోసనం సమర్పయామి అనుకుని పదార్థాల కుడి ప్రక్కన ఒక చుక్క నీరును వదలవలను. తరువాత ఓం లోకసాక్షినే నమః తాంబూలాదికం సమర్పయామి అని పరమేశ్వరునికి తాంబూలాన్ని సమర్పించాలి. ఇలా తాంబూలాన్ని సమర్పించేటప్పుడు 5 తమలపాకులు 2 పోక చెక్కలు సమర్పించాలి. ఓం భవాయ నమః ప్రదక్షిణం సమర్పయామి అని పరమేశ్వరుడి దగ్గర మనం ప్రదక్షిణ చేయాలి. ఓం కపాలినే నమః నమస్కారం సమర్పయామి అని సాష్టాంగ నమస్కారం పరమేశ్వరుడి దగ్గర చేసుకోవాలి. మగవాళ్ళు మాత్రమే సాష్టాంగ నమస్కారం చేయాలి, ఆడవాళ్ళు సాష్టాంగ నమస్కారం చేయకూడదు. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో, జనక మహారాజా పైన చెప్పిన విధముగా షోడశ ఉపచారాలతో గాని అంటే 16 ఉపచారాలతో గాని లేదా నెల పొడుగునా ప్రతిరోజు సహస్రనామయుతంగా గాని శివపూజ చేసి పూజ యొక్క చివరలో ఈ మంత్రాన్ని పఠించాలి. పార్వతీకాంత దేవేశ పద్మ జాత్యాంగ్రీ పంకజ ఆర్గ్యం గృహాణ దైత్యారే దత్తం చేద ముమాపతే అనే మంత్రంతో అర్ఘ్యమును ఇవ్వాలి. అనంతరము యథాశక్తి దీపములను సమర్పించి శక్తివంచన లేకుండా బ్రాహ్మణులకు దానమును ఇవ్వాలి. ఈ ప్రకారంగా కార్తీక మాసము నెల రోజులు కూడా బ్రాహ్మణ సమేతంగా నక్తవ్రతాన్ని ఆచరించేవారు 100 వాజపేయాలు వెయ్యేసి సోమాశ్వమేధాలు చేసిన ఫలాన్ని పొందుతారు. కార్తీక మాసమంతా నక్తవ్రతాచరణ వలన పుణ్యాధిక్యత పాపనాశనం అవలీలగా ఏర్పడతాయి అనడంలో ఎటువంటి సంకోచము లేదు. కార్తీక చతుర్దశి నాడు పితృ ప్రీతిగా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వలన వాళ్ళ యొక్క పితృదేవతలందరూ కూడా సంతృప్తులు అవుతారు. కార్తీక శుద్ధ చతుర్దశి నాడు ఔరసపుత్రుడు చేసే తిలతర్పణము వలన పితృలోకము సర్వము తృప్తి చెందుతుంది. ఈ చతుర్దశి నాడు ఉపవాసము ఉండి శివారాధన చేసి తిలలను దానం చేసినవాడు కైలాసానికి క్షేత్రాధిపతి అవుతాడు. ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు తప్పకుండా తమ పాపాలను పోగొట్టుకున్న వాళ్ళై మోక్షగాములవుతారు. జనక మహారాజా కార్తీక పురాణములో ముఖ్యంగా ఈ 14వ అధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో చదివినా వినినా కూడా వాళ్ళు సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తము చేసుకోవడం ద్వారా కలిగే ఫలితాన్ని పొందుతారు అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో చెప్పారు. ఇక్కడితో 7వ రోజు కార్తీక మహాపురాణము సమాప్తము. ఇదేనండి కార్తీక మహాపురాణము 7వ రోజు పారాయణము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.